సో అది సినిమా మనకి ఇదైంది అనుకోండి, డైలాగ్ బాగా చెప్తాడు, ఇంకోసారి పిలవడానికి మనకు అవకాశం ఉంది. సో అందుకని పెద్ద డైరెక్టర్లు పెద్ద కంపెనీలు ఏదైతే ఉన్నాయో డైలాగ్ చెప్పే వాళ్ళని ప్రిఫర్ చేస్తారు కారణం. అందుకని మనం స్టేజ్ నుంచి రావడం వల్ల ఏంటంటే మనకి డిక్షను, ఆ లాంగ్వేజ్, ఇప్పుడు స్లాంగ్స్ వచ్చాయి, తెలంగాణ స్లాంగ్ అని, రాయలసీమ స్లాంగ్ అని, డిఫరెంట్ స్లాంగ్స్ వచ్చాయి. ఇంకా ఆర్టిస్ట్కి ఏదైనా ఒకటే. ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు ఆ రోజుల్లోనే ప్రతిఘటన సినిమాలో తెలంగాణ స్లాంగ్ చెప్పారు. మొన్న కూడా ఆయన అన్నారు కదా, తెలంగాణ వాళ్ళు నన్ను అభిమానించారు, వాళ్ళు నన్ను ఆదరించారు, ప్రతిఘటన సినిమాతో ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు. సో ఆర్టిస్ట్కి ఏ స్లాంగ్తో పని లేదు. వీళ్ళు అడుగుతారు ఇప్పుడు ఏమంటే మేము తెలంగాణ స్లాంగ్తో తీస్తున్నాము, తీయండి, ఏమవుతుంది, ఆంధ్ర స్లాంగ్తో. ఇప్పుడు రాయలసీమ ఈస్ట్ గోదావరి మాట్లాడుతాం అన్ని అంటే ఇప్పుడు ఏంటంటే తెలంగాణ స్లాంగ్ వచ్చింది కాబట్టి తెలంగాణ స్లాంగ్ మాట్లాడే వాళ్ళు కావాలంటే వాళ్ళకి ఈజీ అవుతుందండి. ఇంతకుముందు బాగా కష్టపడి, అంటే ఇప్పుడు కూడా కష్టపడుతూనే ఉన్నారు. ఆ స్లాంగ్ రావడానికి ఇప్పుడు విజయ్ దేవరకొండ ప్యూర్ తెలంగాణ బ్యాక్డ్రాప్ సినిమాలు ఎక్కువ జనరల్గా, అండ్ అన్ని సినిమాలు చేస్తున్నాడు. సో ఆర్టిస్ట్కి అది ఏముండదండి, అది వాళ్ళు ఏది ఇచ్చినా చేయాలంతే తప్ప.